నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. మానసిక ఒత్తిడిని తగ్గిస్తే అన్ని విజయాలే సాధిస్తామని నెల్లూరులోని సహస్ర హార్ట్ అండ్ మైండ్ కేర్ హాస్పిటల్ వైద్యురాలు గుర్రం సుజిత అన్నారు. మనుబోలులోని ప్రభుత్వ బాలికల హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థుల పరీక్షలపై భయం వీడేలా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షలంటే మానసికంగా భయాందోళనకు గురవుతుంటారని, ఎటువంటి భయం లేకుండా పరీక్షలు రాయాలంటారు. విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై, దయ్యాలు, భూతాల వలన కలిగే భయంపై అవగాహన కల్పించారు. 10వ తరగతి విద్యార్థులకు పెన్స్ అందించారు. ఆమె వెంట ప్రధానోపాధ్యాయురాలు వసంతకుమారి, ఉపాధ్యాయురాలు ఉషాకుమారి, ఉషారాణి, హాసిన, శోభా, ప్రియాంక, శ్రీలక్ష్మి తదితరులు ఉన్నారు. నమస్కారం, నేను సహస్ర హార్ట్ అండ్ మైండ్ కేర్ నెల్లూరు నుంచి డాక్టర్ సుజిత, సైకియాట్రిస్ట్, జెడ్పీ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్ మనుగోలుకి వచ్చాను. 10th స్టూడెంట్స్ ఇప్పుడు ఎగ్జామ్స్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి స్ట్రెస్, వాళ్ళకు ఉండే ప్రెషర్, టెన్షన్స్, వాళ్ళకి కౌన్సిలింగ్, కొంచెం ఇంప్రూవ్మెంట్ ఇన్ ద 10th ఎగ్జామ్స్ కోసం కొంచెం మాట్లాడితే కొంచెం ఇంప్రూవ్ అవుతారని చెప్పి, మానసిక ఒత్తిళ్ళు ఏమన్నా ఉంటే అడ్రస్ చేసి, హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కనుక్కొని వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కోసం ఇట్లా వాళ్ళ స్కూల్కి వచ్చి కౌన్సిలింగ్ చేయాలనుకున్నాము. ఈరోజు 8th, 9th, 10th వాళ్ళకు కూడా మనందరం కలిసి వాళ్ళకి ఉండే ఇబ్బందులు అడిగి కనుక్కొని వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే వాళ్ళకి ఎగ్జామ్స్లో బెటర్గా పర్ఫామ్ చేస్తారని చెప్పి. ఈరోజు మనుబోలు గర్ల్స్ హై స్కూల్లో సహస్ర మేడం గారు సైక్రాటీ స్పెషలైజేషన్లో స్టూడెంట్స్కి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు సైకలాజికల్ స్ట్రెస్కు ఫీల్ కాకుండా, తర్వాత ఏమంటే ఎలా ఎగ్జామినేషన్ని ఫేస్ చేయాలనేటువంటిది, తర్వాత ఈ అడాలసెంట్ పీరియడ్లో వచ్చేటువంటి ఆ చేంజెస్, స్ట్రెస్, లైఫ్ మేనేజ్మెంట్, సాఫ్ట్ స్కిల్స్, వీటన్నిటిని గురించి మా పాఠశాలకు వచ్చి మా చిరంజీవులకి ఇన్ని విషయాలు చెప్పడానికి వచ్చినటువంటి మేడం గారికి మా పాఠశాల తరఫున హార్ట్లీ వెల్కమ్ హార్ట్లీ వెల్కమ్. సో కేవలం వైద్య కళాశాలలో చదువుకున్నటువంటి వైద్య విద్యను అప్లికేషన్ టైప్లో విద్యార్థులకు అందిస్తే ఎక్కడైతే అది అవసరమో అనేటువంటిది కేవలం మేము మా హాస్పిటల్ అనేటువంటి యాటిట్యూడ్తో కాకుండా, మేడం గారు జనంలోకి వచ్చి, ప్రజల్లోకి వచ్చి, విద్యార్థుల్లోకి వచ్చి, ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, ఆడపిల్లలు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో చదువుతున్నటువంటి గర్ల్స్ స్టూడెంట్స్ని మోటివేట్ చేయడానికి, అవేర్ చేయడానికి మేడం గారు తీసుకున్నటువంటి ఈ డెసిషన్కి మోస్ట్ ఆఫ్ ది వెల్కమ్. ఎందుకంటే చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరూ మీలాగా ఆలోచించగలిగితే మీలాంటి వాళ్ళు చాలామంది తయారవుతారు మా విద్యా సంస్థల నుంచి. కాబట్టి ఈరోజు మీరు మా పాఠశాలకు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పుస్తకాల్లో చదువుకున్నటువంటి పరిజ్ఞానాన్ని హాస్పిటల్స్లో పరిమితం కాకుండా గ్రామాలకి, సమాజానికి తర్వాత మీరు అందించడానికి మీరు తీసుకున్నటువంటి డెసిషన్ని వెల్కమ్. సో హట్స్ ఆఫ్. మరి ఇంకొకసారి మీరు మా పాఠశాలకు వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ మా కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ మేడం. 8th, 9th, 10th ఉన్నారు కదా ఇక్కడ. 10th వాళ్ళు ఎవరు? సౌండ్ రాలేదు. ఇప్పుడు ప్రాక్టీస్ ఎగ్జామ్స్ జరిగాయి కదా, ప్రీ ఫైనల్ చాలా టైం ఉంది మీకు. జస్ట్ బ్రషప్ చేసుకోండి, కొత్తవన్నీ చదవద్దు. ఓన్లీ ఆల్రెడీ చదివింది రివైజ్ చేస్తున్నాం.